హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బరువు తగ్గాలనుకున్న వారు చాలా హెల్తీగా ఉండే అలసందలతో దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ అలసందల దోశలు అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. మనం ఎప్పుడు అలసందలతో వడలు అవి వేసుకుంటాం కదండి. ఒక్కసారి ఇలా దోశలు వేసుకోండి, చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇలా హెల్తీగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు, అంత బాగుంటాయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని మనం మార్నింగ్లోకైనా లేదంటే ఈవినింగ్ నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చండి, అంత బాగుంటాయండి. హెల్త్కు కూడా చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు ఇలా చేసుకొని తింటే రెండు తిన్నా కానీ కడుపు నిండు ఉంటుందండి, అంత బాగుంటాయండి. ఈ దోశల్లో ఫైబర్, ప్రోటీన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా హెల్తీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ అలసందలతో దోశల్ని ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో నేను 1 కప్పు అలసందలు తీసుకున్నానండి. మీరు కొలతలు కప్పు, గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. ఇక నేను 1 కప్పు అలసందలు తీసుకున్నాను. మీరు దీంట్లో ఎర్రవి ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను అదే కప్పుతో 1/2 కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు దీంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చండి. హెల్తీగా చేయడానికి నేనైతే ఇక్కడ బ్రౌన్ రైస్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకొని. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. మార్నింగ్ ఇలా లేవగానే మనం నానబెట్టుకుంటే అప్పటికప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. అలసందలు, బియ్యం కూడా బాగా నానాయండి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అంతా బాగా వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా అలసందలు, బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ని మరీ పల్చగా చేయొద్దండి. ఇప్పుడు ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను పిండిని. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ కడిగి ఒక 1/4 కప్పు దాకా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఒకసారి ఇలా వాటర్ వేసాం కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో ఈనో, వంట సోడా ఏమీ వేసే అవసరం లేదండి. మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా నానబెట్టుకున్న వెంటనే గ్రైండ్ చేసుకున్న వెంటనే దోశలు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండితో దోశలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని ముందుగా బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇప్పుడు ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకోవడం వల్ల దోశలు మంచిగా వస్తాయి మనకు. ఇప్పుడు దోశ వేసుకోవాలండి. 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని చక్కగా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మరొకటి వేసుకుంటున్నానండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా వాటర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. 2 గరిటెలు పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన తడి ఆరిన తర్వాత
ఇప్పుడు దీనిపైన ఎర్ర కారాన్ని అప్లై చేసుకోవాలండి. నేను ఆ ఎర్ర కారం రెసిపీ కావాలంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశానండి. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసి ట్రై చేయొచ్చండి. ఎర్ర కారాన్ని ఇలా దోసకు అప్లై చేసుకోవాలండి. అన్ని వైపులా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో అప్లై చేసుకున్న తర్వాత దీనిపైనుంచి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం ఎర్రకారం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి దోశను అయితే. ఇప్పుడు దీనిపైనుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దోశను మనం ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేనైతే ఎర్రకారము పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే చాలా చాలా బాగుంటాయండి. వారంలో ఒక్కసారి అయినా ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని చేసుకోండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయండి. ఎప్పుడు బియ్యంతో మనము వైట్ రైస్తో చేసినవి కాకుండా ఇలా హెల్తీగా అలసందలతో చేసుకోండి. చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా ఎర్రకారము ఉల్లిపాయ ముక్కలు ఇలా పెట్టుకొని మనం చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే ఇలాంటి దోశల్ని మనం ఒక్కసారి ట్రై చేస్తే చాలా మంచిదండి. హెల్త్కి అయితే క్రిస్పీగా ఉంటాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.